గత రాత్రి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఈ శుక్రవారం మరి ప్రభు బిడ్డలు మరి చాలా మరి ఉర్రెత్తులాడుకుంటూ ప్రజలు రాబోతున్నారు, బిడ్డలు రాబోతున్నారయ్యా, వారికి ఏ వర్తమానాన్ని అందించాలి అని నేను ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి అంశం, మీ 2 చేతుల ముందులో ఒక్కసారి పైకి అట్లా ఆకాశంలో పెట్టండి, రెహబోతు అనండి ఒకసారి గట్టిగా. అదే అంశం ఈ పూట, మరి ఏది లేదు. దాని మీదే ఒక 2 మాటలు మాట్లాడతాను, 2 అంటాను, కానీ దాని మీద చాలా విధాలుగా ముందుకు కొనసాగుతాం. కాబట్టి ఆదికాండం 26వ అధ్యాయాన్ని మీరు చక్కగా నాకు కోఆపరేట్ చేయండి, త్వరగా ముగిద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మీరు గమనించండి, చదవండి. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళొక్కసారి ఏమనుకోకుండా మీ చేతులు ఆకాశంలోకి చూపిస్తూ రెహబోతు అంటారు, ఒకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎందుకు అనిపిస్తున్నానంటే, రెహబోతు అన్న మాటకు అర్థం ఏంటంటే, అక్కడ ఫుట్ నోట్లో 4 అనే సంఖ్య వేసింది, ఎడము కలగ చేయువాడు అని అర్థం అండి. ఇక్కడ మన వాక్యాన్ని ధ్యానం చేసాం, వాక్యాన్ని మనం పరిశీలించాలి ఇప్పుడు. రెహబోతు అంటే ఈ యొక్క మాటను నేను చాలాసార్లు గృహ ప్రార్థనలో మాట్లాడాను, గృహ ప్రార్థనలో ప్రసంగాలుగా విభజించి మాట్లాడాను ఈ యొక్క అధ్యాయాన్ని నేను. కాకపోతే దేవుడు ఒక సరికొత్త ఆత్మ ప్రత్యక్షతో నింపి మీ మధ్యకి నన్ను తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరండి? ఎడము కలగజేయువాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ప్రతి ఒక్క ఆత్మీయమైన వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఒక రెహబోతును తెచ్చేటువంటి వ్యక్తి. ఆ రెహబోతును తెచ్చేటువంటి వ్యక్తిని మనం ఎంతైనా మనం ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిటిని దేవుడు మనకి కాకుండా చేస్తాడు, కొన్నిటిని దేవుడు మనకు కాకుండా చేస్తాడు. దేవుడు ఎడము కలగ చేస్తాడు. వినండి, చాలా మనసు పెట్టి వినండి, మీకు అర్థమవుతుంది. దేవుడు కొన్ని వాటిని మనకి ఎడమగా తీసుకువెళ్ళిపోతాడు. నువ్వేం చేస్తావు? అది నీ పక్కనే ఉండాలి, నా మనస్సులోనే ఉండాలి, నా మదిలోనే ఉండాలి, నా ఆలోచనలోనే ఉండాలని చెప్పేసి వాటిని సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని దేవుడు మనకి ఎడమ చేస్తాడు. అది నువ్వు గ్రహించకుండా నువ్వేం చేస్తావంటే, దేవుడు ఎడమ చేస్తున్నాడు, నువ్వు గ్రహించకుండా ఏం చేస్తావంటే దానిని సంపాదించుకోవాలని చూస్తావు. అది నా పక్కన ఉండాలని ఫీల్ అవుతావు, గుండెల మీద హత్తుకోవాలని ఫీల్ అవుతావు. అది నా గుండెల మీద ఉండాలిగా, అది నా మధ్యలో ఉండాలిగా, అది నా ఆలోచనలో ఉండాలని, నీ పక్కనే పడుకోవాలని, నీతోనే స్నేహం చేయాలని, నీతోనే మాట్లాడాలని నువ్వు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ చేస్తావు. కానీ ఈ రాత్రి ప్రభుని కూడా తెలియచేస్తున్నాడు, నా దేవుడు ఎడము కలగ చేయవాడన్న ఒక సత్యాన్ని రాత్రి నువ్వు తెలుసుకుని ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి. దేవుడు ఎడము చేసేవి కూడా మనం ఏం చేస్తామండి? సంపాదించుకోవడానికి మనము ఇప్పటికీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుడు తానే తన స్వచిత్తముతో కొన్ని వాటిని మన నుంచి దూరం చేస్తాడు, కొంతమందిని దూరం చేస్తాడు, కొన్నిటిని దూరం చేస్తాడు. నువ్వేం చేస్తావు? అది నాకు కావాలి, ఆ దూరం అయితే నేను బ్రతకలేను, ఆ వస్తువు లేకపోతే నేను బ్రతకలేను, లేదంటే వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి నువ్వు రాత్రింబగలు నిర్విరామముగా ప్రార్థన చేస్తావో, లేదంటే వ్యక్తుల సహాయాన్ని కోరుకుంటావో, ఏం చేస్తావో తెలియదు. కానీ అది నీ మదిలో ఉండటానికి, అది నీ ఇంటిలో ఉండటానికి, అది నీ పక్కన ఉండటానికి, అది ఏదో మరి నాకు తెలియదు, కానీ ఇప్పటికి కూడా నువ్వు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దేవుడు నాకు తెలియచేశాడు గత రాత్రి. దేవుడు చెప్పమన్న మాట నీకు రెహబోతుని కలగజేసింది నా ప్రభువే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆత్మ సత్యాన్ని గ్రహించండి. నువ్వు దేన్ని సంపాదిద్దామని చూస్తున్నావు, దేవుడు అది నీకు దూరం చేశాడు, దేవుడు దాన్ని ఎడమ చేశాడు. వదిలేయ్. దానికోసం పాకులాడటం, దానికోసం పట్టి పీకులాడటం,
అది నా పక్కన ఉండాలి, నా పక్కలో ఉండాలి, నా పక్కన పడుకోవాలి, వాడు నాతోనే మాట్లాడాలి. ఎందుకు ఇట్లా అయింది అయ్య గారు? ఖచ్చితంగా ఇది జరగాలి, నేను సాధిస్తాను, నేను నిద్రపోను, నేను ఏదో ఏదో చెప్తూ ఉంటారు. ఎవరు నష్టపోతారు దాని ద్వారా? మనమే నష్టపోతాం. దేవుడు దూరము చేసిన వాటిని దగ్గర చేసుకోవాలంటే నువ్వే నష్టపోతావు. ఒకటి రాత్రి గ్రహించాలి. ఎందుకు నేను ఇంత ఆత్మ తీవ్రతతో చెప్తున్నానంటే, దేవుడు దూరం చేసేవి ఈ రాత్రి నువ్వు కనిపెట్టుకోవాలి. ఎలా దూరం చేస్తాడు? ఆయన ఎలా మనకి కొన్ని దూరం చేస్తాడు, అవి నువ్వు గ్రహిస్తే వాటి కోసం ఇంక నువ్వు వెంపర్లాడవి రాత్రి నుండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు దేవుని సంకల్పంలో ఉన్నావు, నీవు దేవుని చిత్తంలో ఉన్నావు, నీవు దేవుని ఏర్పాట్లో ఉన్నావు. కాబట్టి దేవుడు కొన్నిటిని నీకు నీ నుంచి దూరం చేశాడు. సంతోషమే. కానీ అది దేవుడే నీకు దూరం చేశాడన్న సత్యం నీకు తెలియదు. నువ్వేం చేస్తున్నావు? దానికోసము ప్రార్థనలు చేస్తావు, వ్యక్తుల సహాయాన్ని కోరుకుంటావు, రక్త సంబంధాల సహాయాన్ని కోరుకుంటున్నావు, నీ కొలీగ్స్ సహాయాన్ని కోరుకుంటున్నావు. మరి నీకు దూరం అయిపోయినవి మరలా నీకు దగ్గర అవ్వటానికి దయచేసి ప్రయత్నాలు చేయటము ఆపేయమని పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏది కూడా నీ సొంతం చేసుకోవటానికి, దేవుడు దూరం చేసినవి నీ సొత్తు చేసుకోవడానికి, నీ మధ్యలో నింపుకోవటానికి, నీ ఆలోచనలు నింపుకోవటానికి, నీ ఇంట్లో నింపుకోవటానికి, నీకు సంతోషాన్ని కలగచేయటానికి ఏమాత్రము కూడా ఈ రోజు నుంచి నీ ప్రయత్నాలు నువ్వు ఆపవేయవలసిందిగా పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆపేయమంటున్నాడంటే, చాలా ప్రమాదం ఉంది. దేవుడు దూరం చేశాడంటే నిక్షేమము కొరకే. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుడు ఏదైనా నీకు నాకు దూరం చేశాడు, వ్యక్తులనే, వస్తువులనే, సంతోషమునే, ఆనందమునే ఏదో దూరం చేశాడు. ఎందుకని? నీ క్షేమము కొరకు, నీ ఆత్మీయ ఆధ్యాత్మిక జీవిత పరిపక్వత కొరకు దేవుడు అలా చేస్తున్నాడు. నువ్వు రాత్రి ఆత్మ సత్యాన్ని గ్రహించు. నువ్వు దానికోసం వెంపర్లు పడి, నువ్వు దానికోసం ప్రార్థనలు చేసి, దాని కొరకు దైవజనుడికి చెప్పి, దాని కొరకు విశ్వాసాలకు చెప్పి దాన్ని సంపాదించుకున్న నీకు లాభం ఉండదు. అది నిన్ను నష్టపరిచిద్దనే దేవుడు నీకు దూరం చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అది కావాలి నాకు. నేను అది అని చెప్తున్న ప్లేస్లో నువ్వు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. నువ్వు దేనికోసం పాకులాడుతున్నావో, ఒక డబ్బు కావచ్చు గాక, మనుషులు కావచ్చు గాక, ఇంక ఎవరైనా కావచ్చు గాక, అది అన్న ప్లేస్లో ఎటువంటి రీతిలో నువ్వు పోరాడుతున్నావు, వేటి కొరకు నువ్వు పోరాడుతున్నావో. అయ్యగారు నాకు దూరం అయిపోయినాయి, కొందరు దూరం అయ్యారు, కొన్ని దూరం అయ్యాయి, అవి మరలా కలవాలి, అవి నా వద్దకు రావాలి అని నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు. చూసావా? వాటిని దేవుడే ఎడము చేశాడని ఈ రాత్రి పూట నిరుసందేహముగా నీతో మాట్లాడాలని ప్రభు ఆశపడి ఇక్కడికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఈ బలిపీఠం మీద దేవుడు ఎందుకు రగులుతున్నారో తెలిసి రాత్రి ఎడము కలగజేసిన వాటి కొరకు నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు, అవి ఆపివేయమని చెప్పడానికి పరిశుద్ధాత్ముడి రాత్రి పూట ఇక్కడికి వచ్చారు. ఆయన రగులుతూ మాట్లాడుతున్నాడు, అగ్నిమయమే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇస్సాకు ఆధ్యాత్మిక జీవితంలో చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఇస్సాకు ఆధ్యాత్మిక జీవితంలో అతను ప్రయాణమై గెరారు ప్రదేశములకు వచ్చారు. ఏ ప్రదేశం అది? ఇప్పుడు మనకి సహోదరి చదివింది, ఆదికాండం 26:22 చదివింది. ఆ బావులు తవ్విస్తున్న వ్యక్తి పేరు ఇస్సాకు. అతను చాలా నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. అతను పాపము ఎరగనివాడు. తన బాల్య జీవితంలో, తన యవన జీవితంలో, అతని వివాహ గడియ కూడా చాలా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, ప్రతిష్ఠితగా, సమర్పణగా బ్రతికిన వ్యక్తి ఇస్సాకు. చాలా మంచివాడు. ఒకవేళ మనము సాదృశ్యముగా చెప్పుకోవాలంటే ఇస్సాకుని యేసుప్రభుతో కూడా పోల్చుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే అంత మంచి వ్యక్తి కలిగిన, ఒక సద్గుణాలు కలిగిన వ్యక్తి ఇస్సాకు. తన బాల్యంలో చూసుకోండి, చాలా సమర్పణ కలిగిన వాడు. తన యవన దశలో చూసుకోండి, తను లవ్ చేయలే, ఏం చేయలే, తండ్రి చూస్తున్నటువంటి సంబంధం కొరకు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టాడు తన యవన దశలో. అక్కడ పరిశుద్ధత తేలిపోతుంది. అక్కడ వివాహము చేసుకునే విషయంలో కూడా తొందరపాటు కాదు, కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి మరి అతను వివాహాన్ని అది కూడా పరిశుద్ధంగానే జరిగింది. ఏది కూడా తన జీవితంలో పాపిష్టి ప్రయోగాలు ఏమీ కూడా జరగలేదు. తనంతగా తను ఏ పాపము కూడా చేయలేదు. తన బాల్యము నుంచి వివాహమైన తర్వాత వరకు కూడా అతను చాలా పరిశుద్ధంగా ఉన్నాడు.
ఇతను ఆధ్యాత్మిక జీవితంలో అతని ప్రయాణము చేస్తూ 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 ఒక ప్రాంతం దగ్గర ఉన్నారు. ఆ ప్రాంతం పేరు గెరారు. అనండు గట్టిగా ఈ మాట, గెరారు. ఈ గెరారులో వచ్చి ఇస్సాకు అనే వ్యక్తి, ఈ పరిశుద్ధుడు, ఈ నీతిమంతుడు అక్కడ ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఇస్సాకు గెరారులో నివసిస్తున్నాడు. అసలు గెరారు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా ప్రియ దైవజనమా? గెరారు అన్న మాటకు అర్థం ఏంటంటే వలయము అని అర్థం ప్రియ దైవజనమా. ఏంటిది? వలయము. చాలా మీకు వెంటనే దొరకదు, కానీ దీని అర్థం చాలా తరఫీదు చేసి చాలా దాని అర్థాన్ని బయటకు తీస్తే చివరికి వలయము అని తేలింది. ఈ గెరారు అన్న మాటకి ఒక వలయం. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళి నివసిస్తున్నాడు? వలయము లాంటి గెరారు ప్రదేశములు ఇతను నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గెరారు అనే ప్రాంతానికి ఇస్సాకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఇస్సాకు నీవు ఇక్కడ ఎలా బ్రతకాలో తెలుసా? ఎలా బ్రతకాలో తెలుసా? పరవాసిగా బ్రతకమని చెప్పాడు. ఎలాగా? పరవాసిగా బ్రతుకో అంటే ఏంటి? రేపో మాపో ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి రావాలి. ఇది సొంత దేశము కాదు, సొంత ప్రాంతం కాదు ఇస్సాకు, ఇది నీకు పరవాసిగా బ్రతకాలి. ఇక్కడ ఉన్న 4 రోజులైనా 5 రోజులైనా నువ్వు పరవాసిగా ఉండాలి, నువ్వు పర్మనెంట్గా ఉండొద్దు అని చెప్పాడు. ఇతగాడు ఏం చేశాడంటే, ఇస్సాకు ఎంత ప్రతిష్ఠిత పరుడైనా, ఎంత ఆత్మీయమైన వ్యక్తి అయినా, ఎంత పాపము లేని వ్యక్తి అయినా ఆ గెరారులో అతను గుడారమును వేసుకొని అక్కడ నివాసం చేస్తున్నాడు. అక్కడ దేవుడు చెప్పింది ఏంటి ఇతను చేస్తుందని చూసారండి? దేవుడు ఏం చెప్పాడంటే, నీవిక్కడ పరవాసిగా ఉండాలి. ఇది నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఈ స్థలం నాది కాదు, ఈ భూమి నాది కాదు. దేవుడు కేకేస్తే రేపో మాపో వెళ్ళిపోవాలి, రెక్కలు వేసుకుని ఎగిరిపోవాలి. అలా బ్రతకమంటే ఇతగాడేం చేశాడు? ప్రతిష్ఠిత పరుడే, మంచోడే, చెడ్డోడు కాదంట్లా. కానీ ఆ గెరారు ఆ దేశంలో ఆ యొక్క వలయము లాంటి ఆ ప్రదేశంలో ఇతగాడు గుడారమును వేసుకుని నివసిస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందని వారి దేవునికి స్తోత్రం చెప్పండి. అతను ప్రతిష్ఠిత పరుడే. బాల్యంలో పాపం చేయలేదు, యవన దశలో పాపం చేయలేదు, ఆఖరికి వివాహ విషయంలో కూడా అతను పాపం ఎరుగుని వాడని చెప్తున్నాను, నేనే చెప్తున్నాను, వాక్యం చెప్తుంది. ఇస్సాకు నీతిమంతుడు, ఇస్సాకు యథార్థమైన వాడు, ఇస్సాకు పరిశుద్ధుడు. మరి ఎందుకు గెరారు దేశంలో అతడు దేవుడు చెప్పిన మాటకి ఒక వ్యంగ్యంగా అక్కడ గురాడం వేసుకున్నాడు? దేవుడు చెప్తున్నాడుగా, ఇస్సాకు నువ్వు పరవాసిగా బ్రతకాలి, నువ్వు ఇక్కడ నివాసించడానికి రాలేదు, ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, ఇదే నీ పర్మనెంట్ ఊరు కాదు, అడ్రస్ కాదు, దేశం కాదురా. అంటనట్టు ఉండనట్టు ఉండరా అంటే అక్కడ గుడారాలు వేసేసుకుని అక్కడ నివాసం చేస్తున్నాడు. మీలో కూడా చాలా మంది అండి వలయం లాంటి వాటిల్లో మనము కూడా కొన్నిసార్లు చిక్కుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత ప్రార్థనా పరులైనా, ఎంత ప్రతిష్ఠిత పరులైనా, ఎంత ప్రార్థన నిర్విరాహముగా చేసే వాళ్ళైనా, ఎంత భక్తిలో దూసుకెళ్ళిపోతున్న వారైనా కొన్ని వలయాల్లో నుంచి కొంతమంది బయటికి రాలేరు. నువ్వేమన్నా మంచిదానివి కాదా అంటే మంచిదానివే, నువ్వేం ప్రార్థన చేయవా అంటే ప్రార్థన చేస్తావు, నువ్వేం చర్చికి రావంటే చర్చికి వస్తావు, కానీ నువ్వు కొన్ని వలయాల్లో ఉండిపోయావు. ఇస్సాకు జీవితంలో కూడా ఇస్సాకు చాలా మంచి వ్యక్తి అయినా అతని యొక్క యథార్థ ప్రవర్తనను బట్టి దేవుడు ఇస్సాకుని ఎంత మెచ్చుకున్నాడో తెలుసండి. అటువంటి ఇస్సాకు గెరారులో అంటే వలయములో చిక్కుకోవటం జరిగింది ప్రియ దైవజనమా. ఇప్పుడు ఆ వలయాలు కొంతమందికి ఒక ఫోన్ కావచ్చు, కొంతమందికి బంధువులు కావచ్చు, కొంతమందికి రక్త సంబంధాలు కావచ్చు. నువ్వు ప్రతిష్ఠితగా ఉన్నావు, నువ్వు సమర్పణగా ఉన్నావు, నువ్వు ఉపవాసాలు ఉంటావు, నువ్వు ప్రార్థన చేస్తావు, నీకు అభిషేకం వచ్చింది, నువ్వు భాషలు మాట్లాడతావు, నువ్వు దర్శనాలు చూస్తావు, కాదనట్లా, తప్పనట్లా, అవన్నీ కరెక్టే. కానీ నువ్వు కొన్ని వలయాల్లో చిక్కుకున్నావు. ఈ పూట దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు ఏదో కుటుంబంతో దర్శిస్తున్నాడు. ఈ రాత్రి ఏదో కుటుంబం ఆన్సర్ కొరకు, జవాబు కొరకు ఎదురు చూస్తుంది ఇక్కడ కూర్చొని. దేవుడు మాట్లాడమని చెప్పాడు. వినండి, నీ కొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నా ఇదేంటి చిన్న వలయంలోంచి బయటికి రాలేకపోతున్నానని ఎన్నోసార్లు నువ్వు బాధపడి ఉండొచ్చు. నువ్వు చాలా ప్రార్థనా పరుడివి, నువ్వు చాలా విజ్ఞాపన పరుడివి, మోకాలేస్తే దించవు, కాదనట్లేదు. నువ్వు నీతిగానే బ్రతుకుతున్నావు, యథార్థంగా బ్రతుకుతున్నావు, దేవుడు చెప్పిన వాక్య ధ్యానంతో వాక్య మాటల్లో బ్రతుకుతున్నావు, కాదంటలేదు. కానీ కొన్ని వలయాలు మనల్ని ఏం చేస్తాయంటే బయటికి రానివ్వకుండా చేసేస్తాయి. కొంతమంది ఫోన్ అనే వలయంలోనండి ఫోన్ వదలరు. నువ్వు మంచి మాట్లాడతావు, మళ్ళీ చెడు కూడా మాట్లాడవు, కానీ అదొక వలయం అని రాత్రి గుర్తించాలి. కొంతమంది
కొంతమంది బంధువులని వలయంలో ఉంటారు. అంటే వాళ్ళతో రాసుకొని పూసుకోవు, కానీ అదొక వలయం అని రాత్రి నువ్వు గమనించాలి. రక్త సంబంధుల వలయాల్లో కొంతమంది ఉంటారు, బంధువుల వలయాల్లో కొంతమంది ఉంటారు. నీకు ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ, నీకు ఫీలింగ్స్ ఎక్కువ, నీకు త్యాగ గుణం ఎక్కువ, కరిగిపోయే మనసు ఎక్కువ. అదొక వలయం అండి, నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ వలయాల్లోంచి బయటికి రాలేకపోతున్నారు? నీ వలయం పేరేంటి? నీ ఏ వలయంలో చిక్కుకుపోయావు? ఓ ప్రార్థనాపరుడా, ఓ విజ్ఞాపన చేసేవాడా, పూట పూటకి దేవునిని పెనుగులాడేవాడా, దేవుని వద్ద నుంచి సంపాదించుకునేదానా, దేవుని వద్ద మంచి పేరు ప్రఖ్యాతులు పొందినదానా, ఆత్మాభిషేకంతో నింపబడినదానా? నువ్వే వలయంలో ఉన్నావు? నీ వలయం పేరేంటో నీకు తెలుసా? బంధువులనే వలయమా, రక్త సంబంధి అనే వలయమా, లేదంటే ఇంకోటి వలయమా? ఏ వలయముల నుంచి బయటికి రాలేకపోతున్నావు? ఇస్సాకు కూడా గెరారు అనే వలయము లాంటి దేశంలో, వలయము లాంటి ప్రదేశంలో అతడు నివసిస్తున్నాడు. అతడు బయటికి రాలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇస్సాకు ఆ గెరారులో నుండి బయటికి రాలేకపోతున్నాడు. గెరారు కాపరస్తులు వీరందరూ కూడా ఒక రోజు ఇస్సాకు మీదకి యుద్ధానికి వెళ్ళారా లేదా? ఆ పై వచనాలు గనక మీరు ఇప్పుడు చూడొద్దు, ఇంటికి పోయినాక చూస్తే అక్కడ ఎక్కడైతే ఇస్సాకు నివసిస్తున్నాడో, ఏ వలయం లాంటి ప్రదేశంలో ఇస్సాకు నివసిస్తున్నాడో, ఆ వలయం లాంటి ప్రదేశానికి రాజు ఉన్నాడు కదా. ఆ రాజు కింద ఉన్నటువంటి ఆ యొక్క జనము, ఆ వలయంలో, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ వలయంలో చిక్కుకుపోయిన కొంతమంది జనము ఇస్సాకు మీదకి గొడవకి దిగారు. ప్రైజ్ ది లార్డ్. అంటే అక్కడ జగడమాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కలగజేసింది ఎవరంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ, దేవుడే కలగజేశాడు. దేవుడు గొడవలు కలగజేస్తాడు. గొడవలు కలగచేస్తాడయా? ఖచ్చితంగా గొడవలు కలగచేస్తాడు. ఎందుకంటే వలయము లాంటి గెరారులో నుంచి నువ్వు బయటికి రావాలంటే యుద్ధం జరగాలి. నీకు ఆ సుప్నార్థానికి గొడవ అవ్వాలి. వస్తావా దాంట్లోంచి? లేకపోతే రాలేం. గొడవ అవ్వకపోతే బయటికి రాలేం. గొడవలు జరుగుతున్నాయి ఎందుకయ్యా? ఉత్తి పుణ్యానికి గొడవలు జరుగుతున్నాయి. ఉత్తి పుణ్యానికి ఎందుకయ్యా ఈ గొడవలు అంటావేమో. ఏదో ఒక వలయములో ఉన్న నిన్ను దేవుడు బయటికి తీసుకురావడానికి ఆ జగడాన్ని పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎవరి మంచి కోసం? నా మంచి కోసమే దేవుడు అలా చేస్తున్నాడు. నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను ఈ పూట ఈ వాక్యంతో. ఎందుకు చీటికి మాటికి నీ కొంపలో గొడవలు? ఎందుకు జగడాలు పుడుతున్నాయి? ఏది మాట్లాడినా జగడమే. ఏది మాట్లాడినే అక్క చెల్లెలకి యుద్ధం, భార్య భర్తలకి యుద్ధం, తల్లిబిడ్డలకి యుద్ధం. ఎందుకు? ఏదో వలయములో నువ్వు ఉన్నావు. వలయములో లేకపోతే జగడాలు దేవుడు పుట్టించడు. అలా గొడవలు జరుగుతున్నాయంటే గెరారు అనే వలయముల నుంచి బయటికి రాబోతున్నామని అర్థం. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చేస్తాడు. గొడవ జరగాలి, అక్కడ ఎడముఖం పెడముఖం అవ్వాలి. లేకపోతే మనము ఆ స్నేహములో నుంచి కానీ, ఆ బాంధత్వముల నుంచి కానీ, ఆ ఫీలింగ్స్ నుంచి కానీ బయటికి రాలేం. గొడవ అక్కడ జరగాలి. నీకు ఆమెకి తెగదెంపులు జరగాలి. అక్కడ గొడవ జరిగితేనే నువ్వు ఆ వలయం నుంచి బయటికి రాగలవు. అయితే దేవుడు ఇస్సాకుకి ఎలా చేశాడో తెలుసా? ఆ గెరారు దేశపు రాజు ఆ గెరారు దేశంలో ఉన్న ప్రజల్ని గొడవకు పంపించాడు ఇస్సాకు మీదకి. దేవుడే చేశాడు దాన్ని. దేవుడే గొడవకి. అప్పుడు ఏం చేశాడంటే ఇస్సాకు చాలా తగ్గాడు. ఇదేంట్రా బాబు, ఉత్తి పుణ్యానికి గొడవలు అవుతాయి, అక్కడ తగ్గాడు. రెండోది ఏం చేశాడో తెలుసా? ఆ గెరారు కాపరస్తులకి ఇస్సాకు కాపరస్తులకి విరోధాన్ని కలగజేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజు కూరలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూరలు దేవునికి స్తోత్రం ఇవ్వట్లేదు. శ్రేష్టక్క, మనకు మంచిదా కాదా? మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఊరటనిచ్చే వాక్యం ఈ పూట, ఒక మంచి సమాధానం దొరికే మాట. నువ్వేమో చింపురు జుట్టేసుకొని ఏడుసుకొని సత్తా ఉంటావు. ఈ పూట కూర వండింది, నాకు మసాలా వాసన వచ్చింది, అది నాకు కూర ఇవ్వలేదు. నీ మంచి కోసమే నేను ఎందుకు అనుకోవు? పిచ్చిదానా. దేవుడే విరోధాన్ని కలగజేస్తున్నాడు. దేవుడే గొడవలను పెట్టాడు. ఎందుకంటే వలయముల నుంచి నువ్వు బయటికి రావాలి. లేకపోతే నువ్వు రావట్లేదు బయటికి. అక్కడ మీ ఇద్దరు గొడవ జరగాలి, లేకపోతే నువ్వు బయటికి రావు. అందుకే గొడవలు జరిగినాయి. క్లారిటీ వచ్చింది ఈ మాటకి. నీకు ఆ వ్యక్తులకి, నీకు వాళ్ళకి ఎందుకు విరోధమైందో తెలుసా? ఆ విరోధం జరిగితే కానీ ఆ వలయం నుంచి నువ్వు బ్రేక్ అవ్వవు.
ఎట్లాగైనా గెరారు అనే వలయం నుంచి బయటికి రావాలి. అందుకే దేవుడు జగడాల గుండా, విరోధాల గుండా దేవుడు ఒక వెలియత్తాండాన్ని సృష్టిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఏం చెప్పాడంటే, గెరారు దేశపు రాజు అన్నాడంటే, ఇస్సాకు మా దేశం నుంచి వెళ్ళిపోరా అన్నాడు. ఏమన్నాడు? మా దేశం నుంచి నువ్వు ఖాళీ చేసి గుడారాన్ని పిక్కుని వెళ్ళిపో అంటే. ఇతగాడు ఏం చేశాడు తెలుసు? ఇస్సాకు పాపం దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు తను. అయితే ఆ గెరారు దేశంలోనే ఒక లోయ ఉంది. ఆ లోయలోకి వెళ్ళి అక్కడ నివాసం ఉంటా ఆ లోయలో బావులను త్రవ్విస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం త్రవ్విస్తున్నాడు? ఇప్పుడు గెరారు దేశపు రాజు వెళ్ళిపోమన్న తర్వాత వెళ్ళిపోవాలా? వెళ్ళట్లా. కొంతమందికి బుద్ధి రాదు. కొంతమంది బుద్ధి, వాళ్ళకి వీళ్ళకి గొడవలు జరిగినా బుద్ధి రాదు, విరోధాలైనా బుద్ధి రాదు. ఇంకా ఇస్సాకు లాగా ఆ వలయంలోనే ఉంటారు. ఆ వలయంలోనే ఉంటారు. ఇంకో ఎట్టు చూస్తారు దాన్ని. ఈ చివరి ప్రయత్నం చేశాడు ఇస్సాకు. రాజు వెళ్ళిపోమని వెళ్ళలా. అదే దేశంలో అక్కడే ఒక లోయలో బావులను తవ్విస్తున్నాడు. బావులను తవ్విస్తే దేవుడు కోపం వచ్చింది. వీడికి గొడవ జరిగినా, విరోధాన్ని పెట్టినా వీడికి బుద్ధి రాలేదని చెప్పి ఏం చేశాడంటే దేవుడు అక్కడ ఆ కష్టపడి తవ్విన బావుల్ని శత్రువుల చేత పూర్తి చేసేటట్టు చేశాడు దేవుడు. అంటే ఈ మాటను ఎలా చెప్పొచ్చంటే నీ కష్టార్జితాన్ని మట్టి పాలు చేస్తున్నాడు అని అర్థం. నువ్వు కష్టపడిన సొమ్ము చిల్లి సంచులో వేపిస్తున్నాడు. నీకు అర్థం అవ్వట్లేదా? అర్థం చేసుకో ఈ రాత్రి. ఎందుకు అలా జరుగుతుంది? గొడవలు జరిగినా నువ్వు వినట్లా, విరోధాలు పెట్టినా వినట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నెలంతా కష్టపడిన సొమ్ము ఒక్క పూటలో అయిపోతుంది. ఇలాగన్నా నువ్వు మారతావు, ఇలాగన్నా వలయంలోంచి బయటకు వస్తావు. నువ్వే వలయంలో ఉన్నావో నువ్వు బయటికి రాత్రి వచ్చుదువు గాక. ఏది దేవుడు చేసినా నీ ఆత్మీయ క్షేమము పొందటానికి, నీ ఆధ్యాత్మిక జీవితం ఒక పరిపక్వతలోనికి రావటానికి దేవుడు జగడాలు పుట్టించాడు విల్ల, విరోధాలు పుట్టించాడు విల్ల. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు కష్టపడిందంతా బూడిదలో పోసినట్లుగా అవుతుంది. ఇస్సాకు అక్కడ బావులు తవ్విస్తే శత్రువుల్ని ఉర్రెత్తించాడు దేవుడు. వెళ్ళిపోయి వాడు తవ్విన బావులు పూడ్చమని వీళ్ళకి ఆలోచన చెప్పాడు. ఆయన వెళ్ళారు, గొడవ పెట్టుకున్నారు. ఇది మా బావి అన్నారు, పూర్తి చేశారు అక్కడికక్కడ. చూసావా, నీ కష్టం అంతా కూడా వల్లకాటు కలిసిపోతుంది. నెలంతా నీ భర్త కష్టపడుతుంటే, నీవు కష్టపడుతుంటే రూపాయి కనపడిన పరిస్థితులు మన కుటుంబాల్లో. ఒక పూటకి ఈఎంఐలే కట్టావా, అప్పులే కట్టావా, కరెంటు బిల్లే కట్టావా, సరుకులే తెచ్చుకున్నావా? మరుసటి రోజుకి నీ పిల్లడమ్మా ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా అంటే ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావు. కారణం ఏంటంటే ఏదో వలయములో నువ్వు ఉన్నావు. ఈ రాత్రైనా జ్ఞానోదయము నీకు కలుగునుగాక. నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించకపోతే కుదరని పని రాత్రి. నువ్వు గ్రహించకపోతే ఇంకా నష్టం మీద నష్టం పెరుగుకుంటా పోతుంది, కానీ అది తగ్గదు. నువ్వే వలయంలో ఉన్నావో చిన్న చిన్న వలయాలే, కానీ నువ్వు బయటికి రాలేకపోతున్నావు. నువ్వు ప్రార్థనా పరురాలువేనమ్మా, నువ్వు ప్రతిష్ఠిత పరురాలువేనమ్మా, నువ్వు విజ్ఞాపన చేసేదానివేనమ్మా, నువ్వు వాక్యానుసారంగా బ్రతికేదానివే, బ్రతికేవాడివేనా, నేనేమో అనట్లేదు. కానీ అదేదో వలయంలో చిక్కుకున్నావు. ఆ వలయంలో చిక్కుకున్నందుకే ఈ జగడాలు, ఆ వలయంలో చిక్కుకున్నందుకే ఈ విరోధాలు, ఆ వలయంలో చిక్కుకున్నందుకే నీ రూపాయి నీకు కనపడట్లా. అర్థమవుతుందని వారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వలయము నుండి నువ్వు బయటకు వచ్చేస్తే దేవుడు రెహోబోతుని కలగ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుతో తెలుసండి. రెహోబోతుని కలగజేస్తాడు. ఒక మంచి రెహోబోత్ దేవుడు మీ కుటుంబానికి కలగ చేయనుగాక. ఎడము కలగాలి అంటే ఖచ్చితంగా వలయములోంచి బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు ఇస్సాకు? ఇప్పుడు చదవండి, ఆదికాండం 26-22 నేను చదువుతున్నా చూడండి. అతడు అక్కడ నుండి అంటే గెరారు ప్రదేశములో నుండి బయలుదేరి, దేవునికి స్తోత్రం చెప్పరే, బయలుదేరి మరి యొక్క బావి తవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందెదమనుకొని దానికి రెహోబోత్ అని పేరు పెట్టాడు. అక్కడ
నుండి అని పట్టుకోండి. ఎక్కడ నుండి అంటే గెరారు ప్రదేశము బట్టి వలయ ఆకృతములో నుంచి బయటికి వచ్చిన తోడనే రెహబోతు చూస్తామని జీవితంలో. ఎడము కలగ చేయవాడు మన దేవుడు. నీకు ఎడము కలగాల, ఖచ్చితంగా రెహబోత్ అనుభవం నీ కుటుంబానికి నీకు కావాలా, ఖచ్చితంగా అక్కడ నుండి బయలుదేరు. వలయము లాంటి ప్రదేశము నుంచి నువ్వు బయలుదేరాలి. దేవుడికి నువ్వు అక్కడ ఉండటం ఇష్టం లేదు. దేవుడు నువ్వు అక్కడ 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 నువ్వు ఉండటం దేవునికి ఇష్టం లేదు. అది ఒక వలయం అని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయన కనుదృష్టిలో ఉన్నావు కాబట్టి. నీకు ఇష్టమైన వ్యక్తులకి నీకు గొడవలను కలగజేసింది ఎవరో చెప్పనా? నజరేయుడైన యేసు ప్రభువారే. నీ ప్రాణాతి ప్రాణంగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఇప్పుడు నీకు విరోధం అయిపోయారంటే అర్థం ఏంటంటే వలయముల నుంచి బయటికి రావాలి. రాకపోతే కుదరదు. ప్రియ దైవజనమా, నీకు రెహబోతు ఎలా వస్తుంది? ఎప్పుడైతే నిజంగా ఈ వాక్యం నేను చదివినప్పుడు 22వ వచనం, అతడు అక్కడ నుండి వెళ్ళి అన్న మాట మాత్రం నిజంగా ఇస్సాకుకి రెహబోతుని తెచ్చింది. అతను అక్కడ నుండి ఎప్పుడైతే వెళ్ళాడో, ఆ వలయంలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో అర్థమైపోయింది ఇక చివరికి ఇస్సాకి, అమ్మో నేను కష్టార్జితం కూడా అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నానంటే ఇది కరెక్ట్ ప్లేసు, ఈ వ్యక్తి కరెక్ట్, ఈ వ్యక్తితో మాట్లాడడం కరెక్ట్, ఈ వలయంలో ఉండటం నేను కరెక్ట్ కాదనుకున్నాడు. ఆ వలయంలోంచి బయటకు వచ్చేసాడు. తనకు రెహబోతు వచ్చేసింది. ఆ ఫోన్ కాంటాక్ట్లో నుండి బయటకు వచ్చాడు. ఆ ఫోన్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చాడు. ఆ బంధువర్గం నుంచి బయటకు వచ్చేసాడు. ఆ రక్త సంబంధులతో వాళ్ళ నుంచి బయటకు వచ్చేసాడు. వాళ్ళ మాటల్లోంచి బయటకు వచ్చేసాడు. వాళ్ళ ఆలోచనల నుంచి బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే దేవుడే కలగజేస్తాడు నాకు ఇదని ఇస్సాకు అనుకున్నాడు, చివరకు అనుకున్నాడు, మూడో దానికి అనుకున్నాడు. ఎప్పుడు అతను కష్టపడిన దానికి తను సుఖపడట్లా, కష్టపడుతున్నాడు కానీ సుఖం కనపడట్లా. అప్పుడు తెలిసి వచ్చింది ఇది కరెక్ట్ ప్లేస్ కాదని. అక్కడ నుండి బయలుదేరి, ప్రైజ్ ది లార్డ్, ఈ వాక్యం అంతర్గతం చూడండి. అక్కడ నుంచి బయలుదేరారు ఎవరు? ఇస్సాకు. ఎక్కడి నుంచి? గెరారు ప్రదేశం. దాని పేరేం పేరు? దాని అర్థం ఏంటి? వలయం. ఆ వలయంలోంచి అప్పుడు బయటకు వచ్చాడు మనోడు. అప్పటికి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు చాలామంది నిజంగా నష్టపోతున్న చాలామందికి జ్ఞానోదయం కలగట్లేదు. నువ్వు ఉన్న ప్లేస్ దేవునికి ఇష్టం లేదు. నువ్వే వలయంలో ఉన్నావో దేవునికి అది ఇష్టం లేదు. అందుకే గొడవలు, అందుకే విరోధాలు, అందుకే నీ రూపాయి చిరిగిన సంచులు వేసినట్లయిపోతుంది. 3వ స్టేజ్లో ఉన్నాం కదా ఇప్పుడు మనందరం. రూపాయి ఎక్కడ పోతుంది? చిరిగి 3వ స్టేజ్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనకేమవ్వాలి? ఇస్సాకులాగా జ్ఞానోదయం అనండి ఒకసారి. అవుతుందయ్యా, ఈ వాక్యం అయిపోయే లోపన్నోళ్ళు చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే బయటకు వచ్చేస్తావో నీకు ఖచ్చితంగా రెహబోతు అనుభవాన్ని రుచి చూసే ఈ రాత్రి ఇక్కడ నుంచి నువ్వు బయటకు కదులుతావు. రెహబోతుని రుచి చూడాలని ఒక్కసారైనా. ఎడము కలగజేస్తే ఎలా ఉంటుందో తెలిసిన మామూలుగా ఉండదు సీన్. అంటున్నాడు ఇస్సాకు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు ఈ దేశం అందు నేను అభివృద్ధి పొందుతాను. ఇప్పుడు దాకా ఏమి లేదు ఇస్సాకు నీ జీవితంలో, అభివృద్ధి లేదు. ఎందుకు? ఏదో వలయంలో ఉన్నావు. ఇదేంటయ్య గారు, నా ఇంట్లో గొడవలు జరగడం ఏంటి? గొడవలు జరుగుతున్నాయి అయ్యగారు ఎప్పుడు లేనట్లుగా. నేను ప్రార్థన బాగానే చేస్తున్నాను, నేను మీరు చెప్పింది చేస్తున్నాను, అయినా మా ఇంట్లో గొడవలు తగ్గట్లా. వలయం వలయం దా బయటికి దా. ఏంటి చీటికి మాటికి విరోధాలు అయిపోతున్నాను. నన్ను చూసి ముఖం ఒకలాగా పెడుతున్నారు అయ్య గారు వాళ్ళు. అసలు నేను ఏమీ అనలేదు కానీ విరోధం అయిపోయాను. దా బయటికి దా, వలయంలో ఉన్న బయటికి దా. నువ్వేం ఆలోచించదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు వలయం లేదు, వలయంలో ఉన్న బయటకు వచ్చే. రెహబోతును నీకు రుచి చూపించబోతున్నాడు దేవుడు. ఏంటో అయ్య గారు, ఏంటో అయ్య గారు, మా జీతం ఇట్లా ఇప్పుడు రేపు 10వ తారీఖో 5వ తారీఖో 10వ తారీఖు వస్తుంది. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక పూట 2 పూటలు అలా కనపడిద్ది అయ్య గారు 10,000 ఇట్లా నాట్యం ఆడిద్ది మా కొంపలో. 3వ రోజుకు ఉండదు అయ్య గారు. అన్నోళ్ళు చేయి చూపించండి. మీకు రెహబోతు కలగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం కలగబోతుంది మీకు? రెహబోతు అంటే ఎడమును దేవుడు కలగజేయబోతున్నాడు. అంటే ఎడము అంటే అర్థం ఏంటంటే అక్కడ మనం చదువుతున్నాం, నీకు అభివృద్ధి కలగబోతుంది. అర్థమవుతుందా? నీకు అభివృద్ధిని దేవుడు కలగజేస్తాడు. ఎక్కడ ఉంటే అభివృద్ధి వస్తుంది? గెరారు దేశంలో ఉంటే అభివృద్ధి రాదు నీకు. వలయంలో ఉంటే అభివృద్ధి అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడే వస్తుంది. లేకపోతే ఎందుకు వస్తుందండి? రెహబోతు అందరికి వచ్చేద్దా? అందరికీ రాదు. నీకు రెహబోతు ఇప్పుడు రెహబోతు వచ్చిన వాళ్ళు అభివృద్ధిని చవి చూస్తారు.
రెహబోతు వచ్చిన ప్రతి ఒక్కడు అభివృద్ధిలోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ స్టెప్ అదే. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చదువుతున్నా మీకు అర్థం అవుతుందని చూడండి. 26, 22. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందేదమనుకొని దానికి రెహబోతను పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం అండి. అభివృద్ధి అనేది ఏమొస్తే వస్తుంది? రెహబోతు వస్తే అభివృద్ధి వస్తుంది. రెహబోతు రావాలంటే ఎక్కడుంటే వస్తుంది బోతు? ఏమా ఆ బోతు ఎక్కడుంటే వస్తుంది? గెరారు దేశంలో ఉంటే బోతు రాదు నీకు. ఆ వలయం లాంటి, మరి ఆ వలయం ఏంటోనండి నాకు తెలియదు కదా. నువ్వు ఏ వలయంలో ఉన్నావో దాంట్లోంచి బయటకు వచ్చేసాయి. రెహబోతుతో పాటు అభివృద్ధి చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. అభివృద్ధి మన జీవితంలో జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అభివృద్ధిని చూచుదువుగాక. ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి బాటలో నిన్ను నడిపించును గాక. దేవుడు నిన్ను ప్రేమించి ఏమైనా నీకు ఎడమ చేశాడు అనుకో, నిన్ను నేను ప్రేమించి చెప్తున్నా ఈ మాట. నేను సంఘమును ప్రేమించాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను, స్వీకరించండి. దేవుడు దైవజనుడు నిన్ను ప్రేమించారు కాబట్టే కొన్ని నీకు ఎడమైపోతున్నాయి. ఆ ఎడమైపోయిన దానికోసం ఏడవలసిన అవసరం, ప్రార్థన చేయాల్సిన అవసరం, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. నీకు మంచి మాట చెప్తున్నా, దేవుడే ఎడం చేశాడు వాటిని. నువ్వు దాన్ని కోరుకోవద్దు, పరిగెత్తొద్దు, డబ్బులు ఖర్చు పెట్టొద్దు, ఎంపర్లాడొద్దు. దేవుడు ఎందుకు ఎడమ కలగజేశాడు? దాన్ని అక్కడ ఉండనిస్తావమ్మకి అత్తయ్యని అక్కడ దాన్ని ఉండని. ఎందుకు ఏడుస్తున్నావు? దూరం అయిపోయారు, దూరం అయిపోయింది. ఏడవలసిన అవసరం లేదు తల్లి. నిన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టి నిన్ను దాని నుంచి నీకు ఎడమ కలగజేశాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు నీ తండ్రి, ఎడమ కలగజేశాడు. నమ్ముతున్నావు ఈ రాత్రి నువ్వు? దేవుడు ఎడమ ఎందుకు ఎడమ కలగజేశాడంటేనండి, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా దానికి మించి ఇంకోటి లేదు. ఇంకోటి ఏంటంటే నీ ఆత్మీయ జీవితం ఒక పరిపక్వతలోనికి రావాలి. అందుకే కొన్ని వాటిని దేవుడు దూరం చేస్తావు. నువ్వేం చేస్తావు? వాటిని లంకించుకుంటావు. అవునా? వాటిని ఏం చేస్తాం మనం? లంకించుకుంటాం, లంగరేస్తాం. లంగరు నీ నడుంకు ఒక కుక్కింగ్ కట్టుకుంటావు, దానికి ఒక కుక్కింగ్ కట్టుకుని లాగుతూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు. అవసరంలా. ఒకటి, దేవుడు దూరం చేసిన వాటిని గనక నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసావా, నీ మరణాన్ని తప్ప నీ జీవాన్ని నువ్వు చూడలేవని ఈ బలిపీఠం దగ్గర నేను సవాల్ ఇసురు చెప్తున్నాను నీకు. దేవుడు ఏదైనా దూరం చేస్తే దాన్ని దగ్గర చేసుకోవాలని చూసావా, నీ ప్రాణ నష్టం జరిగిద్ది. నేను ఆత్మసత్యాన్ని చెప్తాను. నీ ప్రాణ నష్టాన్ని, నువ్వు ప్రాణాన్ని కోల్పోతావు. ఆస్తి నష్టం పక్కన పెట్టి ప్రాణ నష్టం జరిగిద్ది నీ ఇంట్లో. దేవుడు దూరం చేసిన దాన్ని గేలం వేసి, లంగరేసి, ఎర్రేసి దాన్ని పట్టి లాక్కున్నావా? వద్దు, వదిలే. దాన్ని అక్కడ ఉండని. ఎవడు ఎక్కడ ఉండాలో అలా అక్కడ ఉండని. దేవుడే దూరం చేశాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుడు దూరం చేశాడు, వదిలే. ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళని అక్కడ ఉండనివ్వండి. వాళ్ళ కోసం ప్రయత్నాలు చేయొద్దు, ప్రార్థనలు చేయొద్దు, ఉపవాసాలు ఉండొద్దు. ఎందుకంటే దేవుడు నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందటానికి, నీ ఆత్మ అభివృద్ధి పొందటానికి, నీవు అభివృద్ధిలోనికి రావటానికి, నీకు రెహబోతుని రుచి చూపించటానికి దేవుడే నీ నుండి దూరం చేశాడు. అంతకు మించి ఇంకోటి లేదు నా బాబు నీకు చెప్పడానికి. మాట ఎందుకు వింటలేదు నువ్వు? దేవుడే దూరం చేశాడు. వదిలే, ఎంత వస్తుంది ఆడో మాకు దానికోసం. హలో, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే దూరం చేసేసిన దాన్ని వదిలేయండి. ఎందుకు తల్లి ప్రార్థనలు చేసి దాన్ని సంపాదించుకొని నువ్వు నష్టపోవటం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, మీరు ఈ వాక్యాన్ని ఎన్ని రకాలుగా తీసుకుంటారో తల్లులారా మీకు వందనాలమ్మా. మీ స్వయంకృత పాపాల ద్వారా కొంతమంది దూరం అవుతారు. వాళ్ళను కాదు దేవుడు ఎడమ చేసేది. దేవుడు ఎడమ చేశాడు, దేవుడు ఎడమ చేశాడు. మీకు చెప్తాను, నేను మీకు చెప్తా తల్లి. అన్నీ కాదు తల్లి, మీకు దండం, మీకు నమస్కారం. నన్ను తిట్టించొద్దు అందరితో. ఏది వదిలేసినా, ఎవడు ఎడం చేసినా, కొన్ని నీ స్వయంకృత పాపాలను బట్టి కొంతమంది ఎడమైపో. అది కాదు నేను చెప్పేది. ఆ ఎడం గురించి మాట్లాడట్లా. దేవుడే నీ యొక్క హస్తం ఉండదు, నీ హస్తం ఉండదు, నీ ఆలోచన ఉండదు, కానీ ఎడమైపోతాయి. కొన్ని నీకు తెలియకుండానే ఎడమైపోతాయి. అయ్యే దేవుడు ఎడం చేశాడని లెక్క. నీకు తెలిసి నువ్వు ఒక వ్యక్తిని గాయపరిచి, గుచ్చేసి,
పొడి చేసి గుద్దేసి ఆడు ఎడమైపోయారు అనుకో, దేవుడు చేయడే ఎడము, నువ్వు చేసుకున్నావు ఎడము అని. అది కాదు నేను చెప్పేది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ప్రమేయం లేకుండా, నువ్వు వాడిని ఏం అనకుండా, నువ్వు వాడిని క్షేమాన్ని కోరావు, నువ్వు ఆ సుప్పనాథానికి క్షేమమే కోరావు, కానీ సుప్పనాథ్ నీ నుంచి ఇది ఎవరు చేశారు? ఇప్పుడు ఆ సుప్పనాథాన్ని పొడిసామనుకో, అట్లా ఎడం కలిగింది అనుకో, అప్పుడు ఎవరు చేశారు? అది అర్థమవుతుంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ స్వయంకృతంగా కొన్ని ఎడమైనవి, అది దేవుడు చేయలేదు తల్లి. నువ్వు నీ ప్రమేయం లేకుండా, నీ సపోర్ట్ లేకుండా, నీ ఆలోచన లేకుండా నువ్వు అసలు వాళ్ళని నువ్వేమల్లా నువ్వు ప్రేమిస్తావు, ఇంటికి వస్తే భోజనం పెడతావు, అన్నం పెడతావు. వాళ్ళే వ్యతిరేకమైపోయారు, వాళ్ళతోనే నీకు గొడవ జరిగిపోయింది. దేవుడు చేశాడు. నేను బల్ల గుద్ది చెప్తున్నా, దేవుడు చేశాడు. అది ఎందుకు చేశాడంటే ఆయనని ప్రేమిస్తున్నాడు. ఎందుకు చేశాడంటే నీ ఆత్మీయ జీవితం క్షేమ స్థితిలోనికి రావటానికి. ప్రైజ్ లా. క్షేమ స్థితిలోనికి రావటానికి నీకు తెలియకుండానే కొన్ని గొడవలు జరుగుతున్నాయి, నీకు తెలియకుండానే కొన్ని విరోధాలు జరిగినాయి. నీ ప్రమేయం లేదు, నీ హస్తం లేదు, నీ మాట లేదు, కానీ అలా జరిగింది. అది దేవుడు చేశాడని తెలియచేస్తున్నాను. ఎందుకు చేశాడని అడుగుతావేమో. నీకు రెహబోతుని రుచి చూపించటానికి చేశాడు, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురావడానికి చేశాడు. అందుకు తప్ప మరేది కాదని చెప్తున్నాను. ఇర్మియా దగ్గరికి వెళ్దామా? విలాప వాక్యాలు తీయండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 17వ వచనములో ఇర్మియా ప్రవక్త అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 17వ వచనంలో ఇర్మియా ప్రవక్త ఒక చక్కని మాట అక్కడ మాట్లాడుతున్నాడు. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. అమ్మో. ఇంకా చదువు పక్కన. మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. నా వైపు చూడండి. నెమ్మదికిని నాకును ఆయన అన్న చోట సైన్యములకు అధిపతి యెహోవా బహుదూరము చేసినాడు. దేనికి? నెమ్మదికిని నాకును అంటే ఇర్మియాకి నెమ్మది లేదట. ఇర్మియాకట దేవుడు నెమ్మదిని ఎలా చేశాడంట? బహుదూరంగా తీసుకెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇర్మియాకి నెమ్మది ఉందా లేదా? ఇప్పుడు ఏమైపోయింది ఇర్మియా నెమ్మది? ఎట్లా ఇర్మియా? సైన్యములకు అధిపతి గలవాడు నా క్షేమాన్ని కోరి, నా ఆధ్యాత్మిక జీవిత పరిపక్వతను కోరి నాకు నెమ్మదిని దూరం చేశాడు. ఈ ఇర్మియా ఎవరంటేనండి, ప్రజల రక్షణ కొరకు రోదన చేసేవాడు, విలపించేవాడు, కన్నీరు కార్చే ప్రవక్త. ఈయన మామూలు వ్యక్తి కాదు. ప్రజల క్షేమము కొరకు అతని కన్నుల్లో నుంచి ఒక సముద్రము పారుతూ ఉంటుంది రోజు. అలాంటి వ్యక్తికి నెమ్మది లేదంటే మరి ఎంత బ్రేకింగ్ న్యూస్గా మారాలి. ప్రజల కొరకు నిత్యము మోకరించేవాడు ఇర్మియా, ప్రజల కొరకు కన్నీరు కార్చేవాడు ఇర్మియా, ప్రజల దుఃఖం అతను దుఃఖముగా పోల్చుకునేవాడు ఇర్మియా, ప్రజల సమస్య ఆయన సమస్యల వలె ఆయన ఆలోచించుకొని ప్రార్థన చేసేవాడు ఇర్మియా. ఈ ఇర్మియాకి దేవుడు నెమ్మదిని దూరం చేశాడు. ఎందుకయ్యా అంటే ఒకటి చెప్తున్నాను, ఈయనకు నెమ్మది ఉంటే ఆత్మీయ జీవితంలో పరిపూర్ణుడు కాలేడు. ప్రైజ్ లార్డ్. ఇర్మియాకి టెన్షన్ కలగాల, పూటకి టెన్షన్ కలిగితేనే ప్రార్థన చేస్తాడు. ఇర్మియాకి టెన్షన్ లేకపోతే నెమ్మది ఉందనుకో, ఏసీ వేసుకొని ఇర్మియా ఏం చేస్తాడట? పడుకుంటాడని చెప్పి దేవుడు ఏం చేశాడంటే నెమ్మది దూరం చేసేసాడు. ఎందుకు నెమ్మది దూరం చేశాడు? దేవుడే నెమ్మది దూరం చేశాడు. దేవుడే అతనికి టెన్షన్ దగ్గర చేశాడు. ఎందుకు అంటే ఇర్మియా ఆత్మీయ జీవితం పరిపూర్ణంలోనికి రావడానికి మాత్రమే. ఇర్మియా అభివృద్ధి పొందాలని దేవుడు ఇర్మియా జీవితంలో నెమ్మది లేకుండా చేసేసాడు. ఇర్మియా నెమ్మది ఉందనుకో, ఇర్మియాకి అప్పులన్నీ తీరిపోయినాయి అనుకో, ఇర్మియాకి చెప్తున్నాను మీకు ఉజ్జాయింపుకి, అప్పులన్నీ ఇర్మియాకి తీరిపోయినాయి అనుకోండి, నెమ్మదిగా ఉన్నాడనుకో, ఒక సొంత ఇల్లు ఉందనుకో, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉందంట ఇర్మియాకి అప్పులేం లేవంట, ఆడపిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసేసాడంట, మగపిల్లలకు కూడా రెడీగా ఉన్నాడంట పెళ్ళిళ్ళు చేయడానికి, అతను చాలా నెమ్మదిగా ఉన్నాడంట, ప్రార్థన మర్చిపోతాడంట. అట్లుంటే భక్తి జీవితాన్ని దిగజారిపోయేటట్లుగా చేసుకుంటాడంట. ఇర్మియాకి దేవుడు టెన్షన్ వాతావరణాన్ని పరిచయం చేశాడు. అంటున్నాడు అక్కడ దేవుడు, ఆయన నాకును నెమ్మదికి బహుదూరాన్ని. అసలు నా ఇంట్లో నెమ్మది లేదయ్య గారు,
అయ్యగారు నా ఇంట్లో నెమ్మది లేదు అయ్యగారు అంటే, అమ్మా చెప్తున్నాను, నెమ్మది ఉంటే కాలు మీద కాలేసుకొని వండిన కోడికూర సీసుకూర ఏం చేస్తావంటే చపాతీల్లో పూరీలు వేసుకొని బొగ్గలాడించుకుంటూ తింటామని చెప్పి దేవుడు కోడికూర సీకూర వండించుకోకుండా ఏం చేస్తున్నాడు, టెన్షన్ పరిచయం చేస్తున్నాడు. ఎందుకు అంటే నన్ను అడిగితే నేను చెప్తాను, నీ ఆత్మీయ జీవితం పరిపూర్ణతలోనికి రావాలని, మహిమ కలిగిన రాజు వచ్చినప్పుడు ఆయన పోలికలో నీ కుటుంబం మారిపోవాలని దేవుడు నీ కుటుంబానికి నెమ్మదిని దూరం చేశాడేమో. ఎస్, రెహాబోతు వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇలాంటి సమయంలో ప్రభు నీకు సమీపంగా ఉంటాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. నేను ఖచ్చితంగా ఈ మాట బలిపీఠం వద్ద ఉండి అబద్ధము లేకుండా మరమ్మతు లేకుండా చెప్తున్నా. నీకు నెమ్మది ఉందనుకో, దేవుడు అక్కడ ఉండడు. అంటే అందరికీ నెమ్మది పోవాలని చెప్పట్లేదు. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు టెన్షన్గా ఉంటారు. ఎందుకురా బాబు, వీళ్ళకే టెన్షన్ ఎందుకురా అంటే, వాళ్ళకి దేవుడు సమీపంగా ఉన్నాడు. వాళ్ళ ఆధ్యాత్మిక భక్తి జీవితం పెంపొందింప చేయటానికి, డెవలప్లో పెట్టడానికి కొడుకులతో టెన్షను, అత్తమామలతో టెన్షను, ఇంట్లో భర్తతో టెన్షన్, భార్యతో టెన్షన్, బిడ్డలతో టెన్షన్, ఇరుగు పొరుగులతో టెన్షన్, చుట్టాలు. ఎందుకయ్యా నాకు ఈ టెన్షన్? నాకు నెమ్మది నేను చూడనంటారా? నాకు నెమ్మది రాదా? నేను వండుకున్న కూర ఒక ముద్ద చపాతీలో వేసుకొని ఒక్కసారి ఒక్క చపాతీ ముక్క, ఒక చికెన్ ముక్క పెట్టుకోలేనంటారా? నా జీవితంలో నెమ్మది ఉండదంటారా? స్వప్న దాన్ని నెమ్మది ఉంటే నువ్వు పడుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీతోనే ఉన్నాడు. నాకు నెమ్మది లేదు కదా, దేవుడు నాతో లేడు అనుకోవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నెమ్మది లేని వారితో ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే ఒకవేళ నీకు నెమ్మదిని దూరం చేశాడేమో, దేవుడే నిన్ను నెమ్మదిగా ఉంచడానికి ఇష్టపడట్లేదేమో, దేవుడు నీకును నెమ్మదికి దూరం పెట్టాడు. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి రావాలి. అంతేకాదు, నెమ్మది లేని కుటుంబాలతో దేవుడు కలిసి సహజీవనము చేస్తున్నాడు. ఒక ముగ్గురు వ్యక్తుల పేర్లు చెబుతా: అనన్య, అజర్యా, మీషాయేల్. చాలా జాగ్రత్తగా వినండి, చాలా మనసు పెట్టి వినండి మాట. అనన్య, అజర్యా, ఈ మీషాయేల్ అనే వ్యక్తులు ఏం చేశారంటేనండి, వీళ్ళ ముగ్గురు రాజు ఎదుట ఉన్నంత కాలం, రాజదర్బాల్లో ఉన్నంత కాలం దేవుడు వాళ్ళతో చెప్పాలి, దేవుడు వాళ్ళతో లేడు. ఈ అనన్య, ఈ అజర్యా, ఈ మీషాయేల్ అనే వ్యక్తులు, వీళ్ళు ముగ్గురు షడ్రకు, మేషకు. మీకు ఈ పేర్లు అయితే పరిచయం కదా, మీరు అన్యులు, దేవునికి స్తోత్రం. వాళ్ళ రియల్ పేర్లు ఇవి: అనన్య, అజర్యా, మీషాయేల్. ఈ పేర్లు రియల్ పేర్లు వాళ్ళవి. అక్కడికి అన్య దేశానికి వెళ్ళినాక వాళ్ళ పేర్లు షడ్రకు, మేషకు, అబేద్నెగోలుగా మారే. సరే ఓకే. వీళ్ళ ముగ్గురికి రాజు వద్ద ఉన్నంతసేపు దేవుడు వాళ్ళతో లేడు, రాజదర్బాల్లో ఉన్నంతసేపు దేవుడు వాళ్ళతో లేరు. వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే అగ్నిలోకి వెళ్ళిపోయారో, అగ్నిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పు. నేను చెప్తున్నాను, నెమ్మది కలిగిన కుటుంబాలు ఏ భక్తిలో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోరాదండి. వాళ్ళ భక్తి జీవితాలు సరిగ్గా ఉండవు, నెమ్మదిగా ఉన్న జీవితాలు. ఎప్పుడైతే అడుగడుక్కు మనం శ్రమల్లో ఉంటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురు వ్యక్తులు అగ్నిలో లేకముందు దేవుడు వాళ్ళతో లేడు. అగ్నిలోకి వచ్చేసాడు దేవుడు. అంటే శ్రమల్లోకి వచ్చేసినాక, టెన్షన్లోకి వచ్చేసినాక, శ్రమల కొలిమిలోకి వచ్చేసినాక వాళ్ళ ముగ్గురు మధ్యలో ఒక మగధీరుడిలాగా 4వ వ్యక్తిగా ప్రత్యక్షమయ్యాడు. అంటే నేను చెప్తున్నాను, సహోదరి, నీ జీవితంలో నెమ్మది లేదని ఏడవద్దు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితం పెంపొందింప చేయటానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, కన్నీటి గుండా, టెన్షన్, హై టెన్షన్, హై బీపీ, హై షుగర్లు పెరిగిపోయి ఢమాలని పడిపోతున్నారేమో. ఈ హై టెన్షన్ ఎవ్వడికి లేని టెన్షన్ నీకే వచ్చేస్తుంది రోజు. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఈ శ్రమల వంటి అగ్ని కొలిమిలో దేవుడు నీ మధ్య సంచరించుచున్నాడు. ఎందుకయ్యా నాకు దేవుడు ఎందుకు నెమ్మదిని దూరం చేశాడు? మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి పొందడానికి, అంతేకాదు రెహబోతును రుచి చూపించడానికి, అంతేకాదు అభివృద్ధిలోనికి తీసుకురావటానికి అన్న మాట మాత్రం మీరు మర్చిపోయారు. ఇంకో వ్యక్తి చూపిస్తారు చూడండి. యోబు గ్రంథం చూడండి. యోబు గారు ఏమంటున్నారు చూడమ్మా. 19వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి.
యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆయన నా సోదర జనమును నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. చాలు, నా వైపు చూడండి భక్తులారా. యిర్మీయా ప్రవక్త ఏమంటున్నాడు? నాకు నెమ్మదిని. ఇప్పుడు యోబు ప్రవక్త ఏమంటున్నాడు? నా సోదర జనం. నా సోదర జనం అంటే అర్థం ఏంటంటే, నా తల్లి కడుపులో పుట్టిన వారికి నాకు దూరం దేవుడు. ఏమండి, తల్లికి 10 మంది పిల్లలు అంటే 10 మంది కలిసి కట్టుగా ఉండాలనుకోవటం నీ దురదృష్టం, నీ యొక్క ఎచ్చులతనం, నీ డంబంతనం. ఉంటారా? ఉండరు. ఇప్పుడు మా ఇంట్లో మా ఇద్దరికి అసలు పడతాం. చదువుతున్నా టామ్ అండ్ జెర్రీలో. ఎందుకు పడాలి? రూల్ కాదుగా. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? నా సోదర జనాన్ని దూరము చేశాడు. ఎవరు? ఆయన ఎవరో? ఎస్. ఇక్కడేమో యిర్మీయాకేమో నెమ్మది దూరం చేశాడు. ఇక్కడ యోబుకేమో సొంత తల్లి కడుపులో నుంచి పుట్టినటువంటి అన్నదమ్ముల్ని గెట్ అవుట్. దేవుడే చేశాడు. అది దేవుడే చేశాడు. ఎలా 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 దూరం అయ్యారు? ఎలా దూరం అయిపోయారు వాళ్ళ అన్నదమ్ములు? దేవుడు చేశాడని చెప్తున్నావు. ఎలా చేశాడు? నా మాట వినగలుగుతారా? యోబుకి ఆస్తి ఉంది. ఆస్తి మీద దేవుడు కొట్టాడు. ఆస్తి అంతా తీసేసుకున్నాడు. అన్నదమ్ములు ఉంటారా ఇక ఆడి దగ్గర? డబ్బుంటేనే ఉంటున్నారు కదా ఈ రోజుల్లో. అలా దూరం అయిపోయారు పాపం మనోడికి. యోబు గారికి అన్నదమ్ములు ఎలా దూరం అయిపోయారంటే, దేవుడు యోబు దగ్గర ఉన్న ఆస్తంతా ఆస్తున్నప్పుడు కలకలాడిపోయింది యోబు ఇల్లు. తన సోదరులు వచ్చేసి రోజు చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, వాళ్ళ ఇంట్లో రోజు పెళ్లి జరుగుతుందేమో అనుకునేవాళ్ళు బస్తీ ప్రజలు. అలాగా అందం. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి తన అన్నదమ్ములు అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు యోబు దగ్గర డబ్బు తీసేశాడో సహోదరులు ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, యిర్మీయాకేమో దేవుడు నెమ్మదిని దూరం చేశాడు. యోబు దగ్గరకు వచ్చేటప్పటికి సొంత తల్లి గర్భంలో పేగు తెంచుకొని పుట్టిన అన్నదమ్ములు దూరం చేశాడు. ఎందుకంటే యోబు అభివృద్ధి చెందాలి. యోబుకి రెహబోతుని నేను పరిచయం చేయాలి. నువ్వు అడుగుతావు, అసలు ఏంటోనండి మా అన్నయ్య నేనేమీ అనలేదండి, ఆడేంటో నన్ను చూసి తెత్తిన. అమ్మా, నీకు రెహబోతు రావటానికి. నీ అన్నని ఎందుకు దూరం చేశాడు? నీ తమ్ముడిని ఎందుకు దూరం చేశాడు? నీ అక్కని ఎందుకు దూరం చేశాడు? నీ యొక్క కొంతమంది దూరం చేసిన వాళ్ళని ఆ కూరలు ఈ కూరలు వెళ్ళి ఇట్లా గోక్కుంటా, అరే చిన్నాడా, అరే పెద్దోడా, సీటీ, లడ్డు, బండా వద్దు. దూరం అయిపోయిన వాళ్ళ దగ్గర వీళ్ళు గోకొద్దు, కూరలన్నీ పెట్టొద్దు, వాళ్ళకి సానుభూతులు చూపించొద్దు. ఎందుకంటే నీకు రెహబోతు అనుభవం కావాలి. వాళ్ళని నువ్వేమనలా, కానీ దూరం అయిపోయారు. నీ సొంతోళ్ళే ఒకే తల్లి గర్భంలో పుట్టినోళ్ళు నీతో మాట్లాడట్లేదా? వదిలేయ్. ఎందుకే నీకు ఇంత పడయ్యను? వదిలేయ్. మాట్లాడట్లేదా? వదిలేయ్. దేవుడు దూరం చేశాడు నీకు రెహబోతు అనుభవాన్ని తీసుకురావటానికి. దేవుడు నీ వద్ద నుంచి ఏది దూరం చేశాడో దాని కొరకు ఎంపర్లు పడ్డావని జీవితంలో నాశనాన్ని చూస్తావు తప్ప మేలును చూడలేవు నీ బ్రతుకులని చెప్తున్నాను. ఇది నా మాటగా కాదు, దేవుని మాటగా తీసుకోండి. దేవుడు దూరం చేసింది నాకు కావాలని ఎగబడ్డావా, ప్రార్థనలు చేయించావా, చేతులు ఎత్తావా, ఉపవాసం ఉన్నావా, అవుట్. జ్ఞాపకార్థం ఆదరణే. నేను డేట్లు ఫిక్స్ చేసుకోవాలా? నిజమండి, అబద్ధం కాదని చెప్పే మాటలు. దేవుడు వద్దన్నది వదిలే, ఎడం చేసిన దాన్ని అక్కడ ఉండలే. ఎందుకు దాని కోసం పరిగెడతా? నీ మంచు కోసం ఎడం చేశాడు దేవుడు. నెమ్మదిని ఎడం చేశాడుగా, నెమ్మది కోసం చూడొద్దు. ప్రభా నీకు స్తోత్రమని ప్రభుని స్తుతించు. ఎందుకంటే ఆ నెమ్మది లేని టైంలో, ఆ శ్రమల కొలిమిలో ఎంతో భక్తి జీవితాన్ని దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. అదొక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ సొంత అన్నదమ్ములే, నీ సొంత అక్క చెల్లెల్ని నీకు దూరం అయిపోయారా? మాట్లాడొద్దు, వాళ్ళని అక్కడ ఉంచు. నువ్వేమీ అల్లా, కానీ నీ చెల్లి నీ మీద రివర్స్ అయిపోయింది, నీ అక్క నీ మీద రివర్స్ అయిపోయింది, నీ తమ్ముడు నీ మీద రివర్స్ అయిపోయింది. ఏం మాట్లాడదు, అట్లా పెట్టేసాయి. అట్లా దూరం ఉంచే. నువ్వేమీ అనలేదుగా, నువ్వంటే దాన్ని వెళ్ళి బతికిలాడొచ్చు. నువ్వేమనకుండా రివర్స్ అయిపోయింది కదా. ఏం మాట్లాడొద్దు. నీకు రెహబోతు అనుభవాన్ని దేవుడు చూపించడానికి కొన్ని పరిస్థితులు దేవుడు అలా సృష్టిస్తారు. ఇంకో వ్యక్తి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, కీర్తనాకారుడు. 38వ కీర్తన 11వ వచనం.
38వ కీర్తన 11వ వచనం. నా స్నేహితులను ఉమ్, నా చెలికాండ్రును ఉమ్, నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. ఉమ్, నా బంధువులు ఉమ్. దూరముగా నిలుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తులు తీలా 38వ కీర్తన 11వ చరణం. కొత్త నిబంధనలు వెతికే వాళ్ళకు వందనాలు. 38వ కీర్తన 11 నేను చదువుతున్నా. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలిచారు, నా బంధువులు దూరముగా నిలిచారు. ఎందుకయ్యా అంటే దేవుడే దూరపరిచాడు. దావీదుకి బంధువులు దూరంగా ఉన్నారట. దావీదు ప్రేమించి తన స్నేహితులు, ప్రాణ స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఎడమైపోయారు. ఎందుకు దావీదా అంటే, దావీదా నువ్వు ఏడవనాల్సిన అవసరం లేదు దావీదా. అది కాదండి, వాడికి ఏది కావాలంటే అది ఇచ్చేవాడినండి. నా ప్రాణ స్నేహితుడండి, నా ప్రాణం అండి, నా లవ్ అండి, మేమిద్దరం పావురాలమండి. లవర్లు కూడా ఉండరండి, వాడికి నా ప్రాణం ఇస్తానండి. ఒరే వాడు దూరం అయ్యారా స్వప్నతోడా, వదిలేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి స్వప్న అంత నీ ఫ్రెండ్ దూరం అయింది, దానికి మెసేజ్లు పెట్టా, ఒక ఫ్రెండ్ నుండి ఒక లెటర్ పంపా. ఎందుకే బాబు వద్దమ్మా, వదిలే. నీ ప్రమేయం ఏమి లేదు, నీ హస్తం ఏమి లేదు, నువ్వు దాన్ని ఏమల్లా ఇన్నేమల్లా, నువ్వు దూరం అయిపోయారు. దేవుడి ఎడమ కలుగ చేశాడు. నీ ప్రాణ స్నేహితులు దూరం అయిపోయారా? ఇగో ఇంకో మాట ఉంది అక్కడ, బంధువులు. సెంటిమెంట్ ఉందేమో మీకు, స్తోత్రం, మీ అందరికి వందనాలు. బంధువులు కూడా దూరం అయిపోయారు నీకు. అమ్మో, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేయొద్దే. నీ అంతటగా దూరం అయితేనమ్మా నువ్వు ఏడ్చో బోడ్చో ప్రయత్నం చేయి. నీ అంతటగా దూరం అవ్వకుండా దేవుడే సడన్గా దూరం చేసేసాడు అనుకో వాళ్ళకి. అప్పుడు మాత్రం నువ్వు వాళ్ళని కదిలించాల్సిన అవసరంలా, మెసేజ్లు పెట్టాల్సిన అవసరంలా. కోడికూర, మటన్ కూర, తలకాయ ఎంత పెద్ద తలకాయ, నీ తలకాయ వండికెళ్ళి దాని కొంపలు పెట్టాల్సిన అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు వాళ్ళకి ఏమన్నా రణరంగం జరిగి దూరం అయితే నువ్వు ఏడిచి పశ్చాత్తాపంతో ఎల్లు. కానీ నీ వల్ల ఏ హాని జరగకుండా, ఏ నష్టం జరగకుండా వాళ్ళకంతటా వాళ్ళే రిలేషన్ తెంపుకొని, బంధువర్గం తెంపుకొని, రక్త సంబంధం తెంపుకొని, సోదర భావం తెంపుకొని పోయారంటే దేవుడే చేశాడు. నీకు రెహపోతుని రుచి చూపించటానికి, నీకు అభివృద్ధి పాటలోనికి నడిపించటానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుమారుడు ఎవరు? చిన్న కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రికి దూరం అయిపోయాడు. మళ్ళీ అతడే పశ్చాత్తాపబద్ధుడై తిరిగి వచ్చాడు. కొంతమంది నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళ తొంటి నరం ఎరగబోతుంది, నీ దగ్గరికి రాబోతున్నారు. వదిలే వాళ్ళ గురించి పట్టించుకో. మాకు మంచి వాళ్ళని వదిలేసుకుని వెళ్ళిపోయారు కదా, తొంటి మీద కొట్టబోతున్నాడు దేవుడు. ఎవరైతే వదిలేశారో ఖచ్చితంగా నీ దగ్గరికి ఎలా వస్తారో తెలుసా? అన్నీ కోల్పోయి నీ దగ్గరికి వస్తారు వాళ్ళు. చివరికి నీ విలువేంటో నాకు తెలిసిందే. పెండు ఓ పెండా, నీ విలువేంటో నాకు తెలిసిందిరా స్వప్నాథోడా. నిన్ను వదిలేసి వెళ్ళిన నాడే ఇదిగో పందులు తినే పొట్టుని తినవలసి వస్తుంది. నిజంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని దైవజనుని పోగొట్టుకుంటున్నారు. సంఘములను మంచి పరిశుద్ధుల సహవాసాన్ని తెంపుకుంటున్నారు. ఒకటి చెప్పనా, నువ్వు నష్టపోయే నా దగ్గరకు వస్తావు. ఇది దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. నువ్వు నష్టపోయే వాళ్ళు నీ దగ్గరికి రాబోతున్నారు. ఎందుకంటే చిన్న కుమారుడు వాడికి ఒళ్ళు కొవ్వెక్కి కొవ్వుతో కొట్టుకొని తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత సెకండరీ పని అది. కానీ తండ్రిని ఎప్పుడైతే వదిలి దూరం వెళ్ళిపోయాడో చిన్న కుమారుడికి టైం స్టార్ట్ నౌ. ఏంటంటే తిండి లేదు, డబ్బు అయిపోయింది, అమ్మాయిలు కూడా మోహించాడు, పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, డబ్బంతా అయిపోయింది. పందులు పొట్టు తింటుంటే ఆ పందుల్ని గెంటేసి ఆ పందులు తినేది బొక్కుతూ ఉన్నాడు. నచ్చట్లా. పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా
కనికరము చూపే వారెవరు లేక, కనికరము చూపే వారెవరు లేక, శుచిలేని పొట్టుకై ఆశించితివా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే ననయా. నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటికే తిరిగిరావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే ననయా. నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగిరావా. నీ క్షేమమును కోరు నీ తండ్రి నోదలి, ఆ క్షామ దేశమున జీవింతువా. నీ క్షేమమును కోరు నీ తండ్రి నోదలి, ఆ క్షామ దేశమున జీవింతువా. విస్తారమైన ఆస్తిపై, విస్తారమైన అధికారం విడచి, కష్టాల బాటలు పయనింతువా, కష్టాల బాటలు పయనింతువా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేనయా. నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే మరల తిరిగి రామా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతిని వయ్యుండి, పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతును వయ్యుండి, పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి, ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి, పనికి మాలిన వారితో స్నేహమా, పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేనయా. నీ తండ్రి ప్రేమను గనరా, నీ ఇంటికే మరల తిరిగి రారా. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఒకవేళ నిన్ను వదిలి వెళ్ళిపోయారా, వాళ్ళే తిరిగి నీ దగ్గరికి వస్తారు. ఎలాగా అనవే, తుంటి నరం ఇరిగి, పొందులు పొట్టి తింట, ఆస్తి కోల్పోయి, రోగాలతో మంచాన పడి నీ దగ్గరికి వస్తారు. ఒక విషయం నేను మీకు చెప్పాలి. చాలామంది నా ఆత్మీయ జీవితంలో గత 12 సంవత్సరములుగా, ఇది గొప్ప కాదు, మీకు తెలియాలని చెప్తున్నాను నేను. దూరమైపోయిన వారిని చేరదీస్తాను. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా జాలితోనో, బాధతోనో, దుఃఖముతోనో చేరదీస్తాను. ఈ చేరదీసిన వాళ్ళు ఏం చేస్తారంటే, మరలా నా వీపు మీద కొట్టి నన్ను మోసం చేసి వెళ్ళిపోతారు. వినండి, ఇది నా 12 సంవత్సరాల సేవా జీవితంలో చాలా జరిగాయి. అయ్యో పాపం అని చాలాసార్లు చేరదీసిన వాళ్ళు మరలా నా నుంచి వెళ్ళిపోతారు. గత రాత్రి నాకు జ్ఞానోదయమైంది. నేను అడిగా, ప్రభా, ఎందుకు నేను చేరదీసిన వాళ్ళందరూ కూడా మరలా నా వీపు మీద తన్ని వెళ్ళిపోతున్నారు? ఎందుకు నన్ను పరిచయం చేసే పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది మాట. చాలాసార్లు నేను నిన్ను చేరదీస్తున్నాను, కానీ నువ్వు మరలా నా మాటలో నుంచి ఎందుకు జరుగుతుందని దేవుడు నేను అడిగినప్పుడు ప్రభు అన్నాడు, అరే, నేను దూరం చేసిన దాన్ని నువ్వు సంపాదించుకోవాలనుకుంటే నేను ఊరుకుంటానా అన్నాడు దేవుడు. నేను వారిని నీకు దూరంగా చేసినప్పుడు నువ్వు చేరదీస్తున్నావు, కానీ వాళ్ళు నీ దగ్గర మరలా నేను ఉండనివ్వను. గో బ్యాక్, పంపించేస్తున్నాను. ఎందుకంటే నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు అభివృద్ధిలోనికి రావాలి. నిజంగా
ఇంకో విషయం ఏంటంటేనండి, అలా ఒక ఒక యాంగిల్‌లో దేవుడు చేశాడు. నేను వాళ్ళ కోసం ఓ ఎంపర్‌లోడి ప్రార్థన చేసి మోకరించేవాడిని. మళ్ళీ వచ్చేవాళ్ళు. మళ్ళీ నన్ను అర్థం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ అమ్మ, అమ్మ పోన్లే అమ్మ అది మళ్ళీ వచ్చేవాళ్ళు. మళ్ళీ నన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. దేవుడు నాకు సొల్యూషన్ నాకు దొరికింది. మీకు దొరుకుతుందో లేదో నాకు తెలీదు గానీ వర్తమానం ద్వారా నాకు గత రాత్రి నాకు దొరికింది. అవునా ప్రభా! నువ్వు దూరం చేసిన వాళ్ళని మరలా నేను దగ్గర చేసుకుంటే నువ్వు ఉండనివ్వవా? ఓకే. అది బానే ఉంది. ఇంకోటేంటంటే నాకు దూరమైపోయినోళ్ళు మరలా నా దగ్గరికి తిరిగి రావాలంటే ఎట్లా వస్తారో తెలుసా వాళ్ళు? ఎట్లా వస్తారో తెలుసా? ఎట్లా వస్తారో తెలుసా? తొంటినర ఇరిగొస్తారు. బెడ్ మీద పడుకొనొస్తారు. రోగములతో వస్తారు. రీసెంట్‌గా మీ కళ్ళ ముందు కూడా కొన్ని ఫ్యామిలీస్ కనపడ్డాయి చర్చ్‌లో. నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు. కొన్ని ఫ్యామిలీస్ కనపడ్డాయి. మా బంధువుల్లో నేను చూశాను. తొంటినర ఇరిగి బంటయ్య అని ఫోన్‌లు చేస్తున్నారు. నేను వాళ్ళకి అలా జరగాలని కోరుకోలేదు. కానీ కొవ్వెక్కి వెళ్ళిపోయినోళ్ళని మరలా దేవుడికి ఎలా తీసుకురావాలో ఏం చేస్తాడు? అన్నీ ఉంటే తీసుకురాడు. ఆడికి నడుమన్నా ఇరగాలి, కాలన్నా ఇరిగిపోవాలి, యాక్సిడెంట్లు నేను చెప్పినయన్నీ జరిగినియండి. ఈ శాపాలు కాదు. నేను చెప్పినయన్నీ జరిగినియి. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. కాదనకుండా ప్రార్థన చేస్తున్నా. ఇప్పటికి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే కొవ్వు కరిగి నా దగ్గరకు తిరిగొచ్చారు కాబట్టి. కాలు ఇరిగి తిరిగొచ్చారు. అనారోగ్యంతో తిరిగొచ్చారు. దేవుడు నా 12 సంవత్సరాల సేవా జీవితంలో అలానే చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా నీ ప్రమేయం లేకుండా కొవ్వెక్కి వెళ్ళిపోయారేమో, ఇరిగే నీ దగ్గరకు వాళ్ళు వస్తారు. ఒకవేళ నువ్వు కొవ్వెక్కి దేవుడికి దూరం అయిపోయామేమో, ఎర్రగా కొట్టి తీసుకొస్తాడు నిన్ను ఇక్కడికి. నువ్వైనా ఒకే న్యాయం, వాళ్ళకైనా ఒకే న్యాయం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మామూలోడు కాదు. కాబట్టి ఒకటే చెప్తున్నా, నీకు నెమ్మది దూరమైంది. అవునా? నీ తల్లి గర్భములో పుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లెలు దూరమయ్యారు. అవునా? మూడోది నీ బంధువులు దూరమయ్యారు. ప్రాణాతి ప్రాణంగా స్నేహించే స్నేహితులు దూరమయ్యారు. ఎందుకంటే నీకు రెహబోతు అనుభవం కావాలి. ఎందుకంటే నీవు అభివృద్ధి పొందుతావు. ఖచ్చితంగా దిస్ ఈజ్ ద ప్రాఫెసీ. నేను ప్రవచిస్తున్నాను. నీవు అభివృద్ధి పొందటానికి నెమ్మది నీకు దూరం అయిపోయింది. నువ్వు అభివృద్ధి పొందటానికి నీ కడుపున పుట్టినోళ్ళు నీతో మాట్లాడట్లేదు. నీ తల్లి కడుపున పుట్టినోళ్ళు నీతో మాట్లాడట్లేదు సరిగ్గా. నీకు అభివృద్ధి కలగటానికి నీ బంధువులు దూరం అయిపోయారు. నీకు అభివృద్ధి కలగటానికి స్నేహితులు దూరం అయిపోయారు. చేతులు ఉన్న గట్టిగా చప్పట్లు కొట్టి అంగీకరిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను, ఎస్ నేను పొందుకుంటున్నాను ఈ మాట. మీరందరూ అభివృద్ధి పొందుతున్నారు గాక, అభివృద్ధి పొందుతున్నారు గాక. రెండో విషయం ఏదో చెప్తానన్నట్టున్నానుగా. ఒకటి, నీకు అభివృద్ధి కావాలి, రెహబోతు కావాలి, వలయంలోంచి బయటికి రావాలి. ఈ వలయంలోంచి బయటికి రావటానికి గొడవలు, ఈ వలయంలోంచి బయటికి రావటానికి విరోధాలు, ఈ వలయంలోంచి బయటికి రావటానికి నువ్వు కష్టార్జితం చిరిగిపోయిన సంచులు వేసినట్టు ఉంటుంది. ఈ వలయంలోంచి బయటికి రావటానికి మాత్రమే, నీ క్షేమాభివృద్ధిగా మాత్రమే. నీకు నెమ్మది దూరం అయిపోయింది, దేవుడే చేశాడు. నీకు రక్త సంబంధులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు. ఆఖరికి నీ తల్లికి పుట్టిన నీ అక్కచెల్లెలు అన్నచెల్లెలు దూరం అయిపోయారు నీ అభివృద్ధి కొరకు. ఇక రెండోది చూడండి, దేవుడు ఎడమ కలగజేసినప్పుడు ఎడమగాని ఉంచితేనే అభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు ఎడమ కలగజేసి ఈ రోజు నుంచి నేను వాటి కోసం ప్రార్థన చేయను అన్న వాళ్ళు మీ చేయి చూపించండి. మానేస్తానయ్యా, బూస్ట్ ఆర్లిక్స్లు తాగలేక సత్తున్నాను ఆ మంద కోసం, సుప్పనాథ్ దాని కోసం. ఓకే, అయితే దేవుడు ఎడమ కలగజేశాడు కాబట్టి ఓకేనయ్యా, నేను ప్రార్థనకి చేయనయ్యా, నేను దేవుని మాట వింటాను. ఇక వాళ్ళ కోసం ఉపవాసాలు నేను ఉండని అవసరం లేదయ్యా. నేను దేనికి చెప్పానమ్మా? నీ ప్రమేయం లేకుండా వెళ్ళిపోతేనే దేవుడు చేసినట్టుగా. నీ ప్రమేయం ఉండి వెళ్ళిపోతే అది నీ తప్పు కాదా? మరి దీన్ని దేవుడికి లింక్ చేయబాకండి, జయరాజు గారు చెప్పారని చెప్పబాకండి. నేను వీడియో ప్రూఫ్ తీసుకెళ్ళి చెప్తాను. నువ్వు ఎవరికి చెబుతున్నావు? నీ చంప పగలు కొడతాడు. వీడియో ప్రూఫ్ చెప్తా, పలానా డేట్ చెప్తా, పలానా గిరిపురంలో చర్చిలో శుక్రవారం 30వ తారీఖు జరిగిందయ్యా, నువ్వు చూడయ్యా, ఆ స్వప్న దాన్ని దొంగ మాటలు చెప్పింది నా మీద అని చెబుతా. వెళ్ళిపోయి నీ భర్త మీదకి వెళ్ళిపోయి అరే దేవుడు ఎడం చేశాడంట అన్నావు అనుకో, నన్ను ఇద్దరిని కలిపి అంటాడు నీ భర్త. ఎందుకు నీ భర్త నీకు దూరం అయ్యాడు? నీ స్వప్నాతి సోది కబుర్లకి పొద్దున్నే లేచి గిన్నెలు తపా ఎగరేసి దానికి దూరం అయ్యాడు. దానికి నీతో మాట్లాడట్లా. దానికి 2000 ఇచ్చాడు, ఇప్పుడు 1000 ఎత్తున్నాడు. అది తీసుకొచ్చి దేవుడు చేశాడని మీకు దండం. అట్లా చెప్పట్లా, నన్ను క్షమించండి. అర్థమైంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పే
ఓకే. దేవుడు దూరం చేసిన దాన్ని నువ్వు కలుపుకోవడానికి ట్రై చేయకూడదు. ఒకవేళ ట్రై చేస్తే నీకు రెహబోతు వచ్చిద్దా రాదా? దేవుడు దూరం చేసిన దాన్ని, దూరం పెట్టిన దాన్ని నువ్వు కూడా దూరం చేయాలి, దూరం పెట్టాలి. దాన్ని నీ దగ్గరికి కూడా రానివ్వకూడదు, కలవకూడదు, దానికోసం ప్రార్థన చేయకూడదు, ఊహించకూడదు. మీకు మైండ్లో రన్ అయిపోతాం అనే దేవుడు ఏం దూరం చేశాడు. ఓకేనా? అసలు వాళ్ళ పేర్లు ఎత్తొద్దు, వాళ్ళ ఊరుసులు ఎత్తొద్దు, మీ ఇంట్లో వాళ్ళ డిస్కషన్ పెట్టొద్దు, ఏమీ చేయొద్దు, వదిలేయండి. నీకు రెహబోతు రావడానికి చేశాడు దేవుడు. నువ్వు లంకించుకున్నావంటే రెహబోతు కాదు కదా, నీకు ఏ బోతు రాదు, సస్తావు, నీ ప్రాణ నష్టం పోయిద్దని ప్రభు చెప్పాడు. ఇప్పుడు రెండో మాట చెప్పి ముగించేస్తాను చివరిగా. ఆదికాండం 26వ అధ్యాయం 32. దేవుడు ఎడమ చేసినప్పుడు నీవు వాటిని ఎడమగా ఉంచితేనే ఇప్పుడు రెండో కార్యం జరిగింది. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 32వ వచనాన్ని చదివి ఆ పెడితే, దినమందే భక్తులు తీని అమ్మ, కొత్త నిబంధనలు ఉంటుంది చూడండి. లేకపోతే ఆదికాండం 26వ అధ్యాయం 32వ వచనం. ఆ దినమందే ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు ఆ నీళ్లు కనబడినవని అబ్బో! చెప్పిరి గనుక శ్రేష్ఠకి ఏం కనపడి నీకు? నీళ్లు నీళ్లు అని చెప్పండి గట్టిగా. నీళ్లు. దేవుడు ఎడమ చేసిన దాన్ని నువ్వు ఎడంగానే ఉంచితే నీకు నీళ్లు కనపడబోతున్నాయి. దేవుడు ఎడమ చేసిన దాన్ని లాక్కున్నావు అనుకో, ఏమైద్ది? నీళ్లు కాదు, బురదలోకి కూరుకుపోయి నిన్ను ఎవడు బొంద పెట్టక్కర్లా, ఆ బురదే నిన్ను చక్కగా పాదులాగా పాకిద్ది నీ మీద, నిన్ను బొంద పెట్టిద్ది, మంచి బొంద. మనుషులు కూడా చేయరు అట్లాగా. అట్లా నీ కాళ్ళు ఎంత ఉంది, నీ తలకాయ సైజు ఎంత ఉందో, బురద మొత్తం నీ మీద చక్కగా రోల్ మోడల్గా మంచి ఫ్యాషన్గా బొంద పెట్టుతుంది నిన్ను. నీళ్లు కనపడవు. దేవుడు దూరం చేసిన పనికి మాలోకలా దేవుడు దూరం చేసి నీకేం అవసరం అమ్మా? దేవుడు ఏదన్నా నీకు దూరం చేస్తున్నాడా, దాన్ని ఊసెత్తొద్దు. అది డబ్బు కావచ్చు, అది సంతోషం కావచ్చు, అది సమాధానం కావచ్చు, అది నెమ్మది లేనితనం కావచ్చు, అది నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. దేవుడు దూరం చేస్తే నోరు మూసుకొని ఉండాలి. దేవుడు దూరం చేసిన దాన్ని నువ్వు లాగావా, పీకావా, నీకే చాలా డేంజర్. దేవుడు దూరం పెట్టిన దాన్ని నువ్వు దూరం పెట్టావా, దేవుడు దూరం చేసిన దాన్ని నువ్వు దూరం చేస్తున్నావా, దేవుడు నీ నుంచి గెంటేసిన దాన్ని నువ్వు గెంటేసి కాముగా ఉంటున్నావా, నీకు నీళ్లు కనపడతాయి. రెండో పాయింట్ చెప్తున్నా, నీకు నీళ్లు కనపడతాయి. మొట్టమొదటి ఏమవుతుంది? నీకు అభివృద్ధి వచ్చింది. దేవుడు దూరం పెట్టిన దానికి నువ్వు దూరం పెడితే అభివృద్ధి వస్తుంది. రెండవది, దేవుడు దూరం పెట్టిన దాన్ని నువ్వు దూరం పెడితే నీళ్లు కనపడితే. నీళ్లు రెండు రకాలుగా నేను ఎప్పుడూ చెప్తానండి. ఒకటి, పరిశుద్ధాత్మక నీళ్లు చిహ్నముగా ఉన్నాయి. రెండు, వాక్యమునకు చిహ్నముగా ఉన్నాయి. నువ్వెప్పుడైతే దేవుడు దూరం పెట్టిన దాన్ని నువ్వు కూడా దూరం పెడతావో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత పొందుకుంటావు. ఖచ్చితంగా వాక్యముతో ఉదక స్నానాన్ని చేయిస్తాడు. వాక్య ప్రత్యక్షతలు కలుగుతాయి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు కలుగుతాయి, మనోనేత్రాలు తెరవబడతాయి. ఎప్పుడు? దేవుడు ఎడమ చేసిన దానిని నీవు కూడా ఎడమగా ఉంచితే నీళ్లు కనపడతాయి, లేకపోతే బురద కనపడిద్ది. రెండు. దేవుడు ఎడమ చేసిన దానితో నీకు సంబంధం ఉండకూడదు ఈ పూట. చెల్లైనా, అక్కైనా, తమ్ముడైనా, రక్త సంబంధమైన, బంధువులైనా, స్నేహితులైనా, నెమ్మదైనా ఏదన్నా దేవుడు నీ నుంచి తీసేశాడా? స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, ఇదే చెప్పు. కానీ నీ ప్రమేయం లేకుండా ఏదన్నా దూరం అయిపోయిందా, దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకంటే నీ అభివృద్ధి నేను చూడబోతున్న సంఘ కాపరిగా, నీ అభివృద్ధి అందరూ చూడబోతున్నారు. అభివృద్ధి జరిగింది. నువ్వు అమ్మా దయచేసి ప్లీజ్ ఉపవాసాలు ఉండొద్దు, ప్రార్థనలు చేయొద్దు, మోకరించొద్దు, ఏడవద్దు. నీ టైం వేస్ట్ అయిపోతుందమ్మా, నీ ఆరోగ్యం వేస్ట్ అయిపోయి ఆ ముడిసలు గట్టిపడాలని ఏంటేంటో తింటున్నావు. గేదం వేసినట్టు బాదం పప్పులు, జీడిపప్పులు. అమ్మ ఎందుకమ్మా, ఎవరి కోసం ఏడుస్తున్నావు నువ్వు? ఏడవద్దు అంటే చెప్తున్నాడు పూట రాత్రి దేవుడు. ఏడవటం మానే, కళ్ళు తుడుచుకో, గుండె ధైర్యం చేసుకో, వదిలే. పాతే పోయింది చెత్త అని వదిలేసే. వాళ్ళ కోసం ఏడవక్కర్లా, వాళ్ళకి ఇలాగ చెప్పక్కర్లా, డిస్కషన్ పెట్టక్కర్లా, నీకు అభివృద్ధి వస్తుంది. అంతేకాదు, నీళ్లు కనపడతాయి. ఎలాంటి నీళ్ళు తెలుసా? కళ్ళు తెరవబడితే ఆత్మ ప్రత్యక్షత నీ కుటుంబంలో మామూలుగా ఉండదు. పరిశుద్ధాత్మ తొమ్మిగా నీ కుటుంబంలో సంచరిస్తూ ఉంటుంది. అంతేకాదు, వాక్యముతో ఉదక స్నానం చేస్తావు. అది నిన్ను ఒక పవిత్రురాలుగా, కన్యకగా, నిష్కలంకురాలుగా మార్చి ప్రభు వద్దకు వెళ్ళేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎడమ చేసిన దానికి నీవు కూడా దగ్గర అవుదువుగాక. ఏం చేస్తారు? నీ వెనక చూస్తావేంద్రా?
దేవుడు ఎడమ చేసిన దానికి మనం దగ్గర అవుదుముగాక. ఏమవ్వాలా? దేవుడు ఎడమ చేసింది ఏదైనా దూరం అవ్వాలి. నీ రక్తమైనా దూరం అవ్వాలి, నీ బుత్తమైనా దూరం అవ్వాలి, నీ చుట్టమైనా దూరం అవ్వాలి, ఏదైనా కాంప్రమైజ్ అవ్వకూడదు. అప్పుడే అభివృద్ధి, అప్పుడే నీళ్లు అనగా పరిశుద్ధాత్మ వాక్యం. కాబట్టి ఈ వాక్యం దేవుడు మీ వినికిడిలో దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.